ఆర్టీసీ పేరుతో ఆన్లైన్ మోసాలు, మోసపూరిత వెబ్సైట్ను నమ్మి మోసపోవద్దు ఆర్టీసీ ఎండి సజ్జనారు. చాలా వరకు అయితే ఆర్టీసీకి సంబంధించి అనేకమైనటువంటి ఫ్రీ ఉచిత బస్సు ఏదైతే వచ్చిందో, ఉచిత మహిళలకు ఉచిత బస్సు వచ్చిన తర్వాత చాలా వరకు అయితే ఇప్పుడు అప్పులో ఉన్నటువంటి ఆర్టీసీ దానికి తోడుగా చాలా వరకు వెబ్సైట్లో వాళ్ళకి అనేకమైన ఆఫర్లు ఇస్తున్నారు, అనేకమైనటువంటి ఇచ్చే నేపథ్యంలోనే ఆర్టీసీ ఎండి సజ్జనారు కూడా స్పందించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ ఇటీవల ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పలు విభాగాల్లో ఉన్న ఏకంగా 3035 ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో పెరిగిన డిమాండ్కు అనుగుణంగా ఉద్యోగులను తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు కొందరు మోసగాళ్ళు. ఆర్టీసీ పేరుతో ఉద్యోగుల పేరుతో ఆన్లైన్ మోసాలకు తెగబడుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ ప్రకటించిన 3035 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి చేయనుంది. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు అధికారులు. దీంతో చాలామంది ఉద్యోగులు వివిధ పోస్టులపై అప్లై చేసుకునేందుకు ఉవ్విళ్లాడుతున్నారు. అయితే ఇదే సమయంలో అభ్యర్థులకు ఆర్టీసీ ఎండి సజ్జనారు కీలక సూచన చేశారు. ఆర్టీసీ జాబ్కు సంబంధించి సామాజిక మాధ్యమంలో ఫేక్ లింకులు వైరల్ అవుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ లింకులు, మోసపూరిత వెబ్సైట్లను నమ్మి మోసపోద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల భర్తీ కోసం ప్రభుత్వానికి ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని క్లారిటీ ఇచ్చారు. భర్తీకి కసరత్తు మాత్రం ప్రారంభమైనట్లు చెప్పిన నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా మోసపూరిత వెబ్సైట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ మోసపూరిత వెబ్సైట్లను నమ్మకండి, ఇంకా ఏది జరగలేదు అనేటువంటి నేపథ్యం ఉంది. చాలా వరకు అయితే ఈ వార్తను చూసిన వాళ్ళు చాలా వరకు కూడా షేర్ చేసుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం.